అంగన్బడిలే బుడ్డ పొల్లగాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి 4 అక్షరాలు దిద్దిపిచ్చి అటంగా బువ్వ పెడతారు. అందులో బాలామృతం అదే పాలపిండి ఇంకా మురుకులు గుడ్లు పాలు గిసొంటివి పెట్టి పొల్లగాళ్ళు గట్టిగా అయ్యేటట్లు దబ్బిన పెరిగేటట్లు అవ్వలదారు బువ్వ పెడుతుంటది సర్కార్. అయితే ఆ కేరళ రాష్ట్రంలో గివేం కాకుండా చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై పెట్టమని అడిగిండట ఓ బుడ్డోడు. మరి గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పర్రి. ఏమ్మా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అని పోకిరి సినిమాల మహేష్ అన్న హీరోయిన్ ఇలియానాతోని అనే ఓ డైలాగ్ ఉంటది. ఆగో దాదాపు అదే డైలాగ్ ను తిర్లమర్ల కొట్టిండు గీ బుడ్డ పిల్లగాడు. ముచ్చటేందంటే కేరళ రాష్ట్రంలో ఉండే శంకు అనే గీ తమ్ముడు అంగన్వాడీ బళ్ళకు పోతుండట. అయితే మమ్మీ ఇవాళ నేను బళ్ళకు పోనని అలా అమ్మతోనంటే అమ్ముండి ఎందుకు బేటా పోవాలే ఆడ నీకు తినటానికి అది పెడతారు ఇది పెడతారు అని చెప్తుంటే ఏ ఊకో మమ్మీ ఎప్పుడు చూడు ఉప్మానేనా తిని బోర్ కొడుతుంది, నాకు చికెన్ బిర్యానీ కావాలి అట్లనే చికెన్ ఫ్రై పీసులు కావాలి అట్లయితేనే పోతా అని ముద్దుగా అడిగిండట. ఈగేముంది గీ ముచ్చట్ను తల్లి మురుసుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలకి ఎక్కిచ్చింది. అది దారం దిగిన పతంగి లెక్క రివ్వ తిరుక్కుంటా వైరల్ అయ్యింది. ముచ్చట ఎరక చేసుకున్న దవాఖాన్ల మంత్రి వీణా జార్జ్ మేడం ఓర్ చిన్న ఎంత ముద్దుగా అడిగినవరా అని మస్తు మురిసిపోయింది. నీ లెక్కన ఇంకా ఎంతమంది పొల్లగాళ్ళు అడుగుతుర్రో ఏమో అని ఒక్కసారి పిండి బళ్ళ పెట్టే బువ్వ మెను మొత్తం మళ్ళేసింది. ఇక మంత్రి మేడం మాట్లాడుకుంటా చూస్తానికి బుడ్డ పిల్లగాడే గాని గట్టి డిమాండే అడిగిండు. ఇప్పటికైతే అంగన్బడిలల్లా పాలు గుడ్లు ఉప్మా పెడుతున్నాం. ఈ పథకం కూడా చాలా గట్టిగా అమలవుతుంది. ఏదున్నా సర్కార్ అంతా మంచి షెడ్ ఆర్చుకొని నిర్ణయం తీసుకుంటది అని చెప్పుకొచ్చింది. అయితే పొల్లగాడు ఇట్లా చెప్పిండో లేదో తల్లి బిర్యానీ తినిపించి ఖుషి చేసింది. మన హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలయ్యనోళ్ళు ఎవ్వరుంటారు చెప్పుర్రి. చిన్న పొల్లగాండ్ల కాడ నుంచి షురు చేస్తే బయటి దేశంలో ఉన్న పెద్దోళ్ళ దాకా మస్తు ఖాయిష్ చేస్తుంటారు. అందుకే బుడ్డ పొలగాడు అడిగిన గీ బిర్యానీ ముచ్చట ఇప్పుడు మన దిక్కు కూడా పొట్టు తిరుగుతుంది.